శృతి తన పేరెంట్స్ మాటకి గౌరవిచ్చి పూజ అని చెప్తే వెళ్తుందా, కానీ అక్కడ పరిస్థితి మొత్తం అర్థం చేసుకుంటుంది. పెళ్లి చూపులు అన్న విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ అబ్బాయి ఏమో రేపు మీ ఇంట్లో ఉండాల్సిన దానివి కదా, రా ఇల్లంతా చూపిస్తాను అని బలవంతంగా తీసుకొని వెళ్తాడు. పెళ్లి చూపులు ఏంటి అంటే, అంటే మీ అమ్మ వాళ్ళు నీకు సర్ప్రైజ్ ఇచ్చారా, మీ అమ్మ వాళ్ళేనా సర్ప్రైజ్ ఇచ్చేది, నేను ఇస్తా చూడు అని ఏ నగల బాక్స్లో పెద్ద గన్ను పట్టుకొని వస్తాడు. అది చూసి శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గన్నేంటి అని అయితే అంటూ ఉంటే, మనకిది చాలా అవసరం. డబ్బున్న వాళ్ళకి ఈ మాత్రం ఉండకపోతే ఎలాగా? అయినా రేపు ఇంట్లో ఉండాలి అంటే నువ్వు ఇయన్నీ అలవాటు చేసుకోవాలని అయితే చెప్తూ ఉంటే, నాకు అవసరం లేదని చెప్పని శృతి నెట్టేస్తుందనమాట. గోడకు పోయి పడతాడు. అయితే నన్నే నెట్టేస్తావా అంటూ ఆ గన్ను తీసుకొని శృతి తల మీద పెడతాడనమాట కాల్చేయడానికి. శృతి వద్దు వద్దు, ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు అంటే, నాకు ఎవరు అడ్డొచ్చినా ఎవరు అడ్డు చెప్పినా ఊరుకోను అంటూ పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే తర్వాత ఊరికే జోక్ చేశానులే అని చెప్పి, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో డబ్బింగ్ చెప్తావంట కదా, అవన్నీ మానేసేయి. మా ఇంట్లో కుక్కలకి ఫీడ్ చేసే అంత ఉండదు నువ్వు డబ్బింగ్ చెప్పే డబ్బులు, ఎందుకు అవన్నీ మనకు అవసరం లేదంటూ ఉంటే, నేను డబ్బుల కోసం కాదు చేసేది, అది నా ఇష్టము అన్నట్టు మాట్లాడుతుంది శృతి. ఇంతకీ మీరేం చేస్తారు అని అడిగితే, ఎక్స్‌పోర్టింగ్, ఇంపోర్టింగ్ అన్నట్టు చెప్తాడు. స్మగ్లింగ్ అని డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా అన్నట్టు శృతి కూడా చెప్తుంది. అలాగే శృతి వాడికున్న తిక్కని అర్థం చేసుకొని, అమ్మయ్య ఇక్కడి నుంచి ఎలాగో వెళ్ళిపోవాలని, ఫోన్ వచ్చిందని చెప్పి అబద్ధం చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది.